హాయ్ హలో అండి. ఇవాళ మనం బఠానీలతో చాట్ చేద్దామండి. బఠానీలు నైట్ అంతా నానబెట్టామండి. నానబెట్టి శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకున్నాం. అలాగే 2 బంగాళదుంపలను కూడా కడిగి వేసుకున్నానండి. ఇందులో వీటిని ఉడికిద్దామండి. వీటిని ఉడికించి కట్లెట్ లాగా చేసుకుంటే మనము పానీపూరిలోకి తినడానికి వస్తుందండి. బయట తినే వాటికంటే ఇంట్లో నా స్టైల్లో మీకు చూపిస్తాను ఇవాళ. ఓకేనండి. ఫస్ట్ వీటిని మనము ఉడికిద్దాము. ఒక 3 విజిల్స్. 3 విజిల్స్కి అయితే పప్పు మళ్ళీ బంగాళదుంప 2 ఉడికిపోయాయండి. 2 స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు వీటిని మనం కొన్ని సపరేట్గా బఠానీస్ తీసుకొని కొన్నిటిని మాత్రం మనం ఇలా మెదుపుకోవాలి కొంచెము, ఎందుకంటే మంచిగా గ్రేవీ లాగా వస్తుందండి ఇది. ఇందులోనే బంగాళదుంపలు కూడా వేసుకొని మెదుపుకుందాము, తొక్క తీసుకొని. ఇప్పుడు కుక్కర్ పెట్టామండి. కుక్కర్ పెట్టి ఇందులో ఆయిల్ వేస్తున్నాము. కుక్కర్ ఒక స్టైల్లో చేస్తారండి. ఇలా చాట్లాగా తినేసేయచ్చు మనం. ఇందులో అన్ని ఆనియన్స్ అవన్నీ వేసుకొని ఇందులో ఆయిల్ వేసి ఇప్పుడు ఇందులో మనము ఉల్లిపాయలు వేద్దాము. ఉల్లిపాయలు వేసేసి ఫ్రై అవనిద్దాం. ఆల్రెడీ మనం బఠానీలో సాల్ట్ వేసాం కదా, ఇందులో కొంచెం చూసుకొని వేసుకోవాలి మనము. ఇప్పుడు మనము ఉడికించిన ఆలుగడ్డని వేసుకుందాము. కొన్ని బఠానీలను ఇలా స్మాష్ చేశానండి, కొన్ని విడిగా పెట్టాను. ఇప్పుడు ఇందులో బంగాళదుంప అవుతుంది కదా, ఇందులోనే ఇప్పుడు మనం స్మాష్ చేసిన వాటిని వేద్దాము. ఈ విధంగా వేసేద్దాం. ఇది కూడా స్మాష్ చేసేదంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో మనము కారం, అలాగే ఉప్పు కొద్దిగా తక్కువ ఉంది, అందుకే కొంచెం ఉప్పు, పసుపు, ఒక ప్యాన్ పెట్టుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసి మనకి దొరికే రకంగా బయట చూపిస్తారు. ఇప్పుడు మీకు వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు రెడీ చేసుకున్న మిశ్రమాన్ని దీనికి వేసుకుంటారు. ఇలా మిశ్రమాన్ని వేసాం కదా, ఇందులో మళ్ళీ మనము బయట ఇప్పుడు మనకి ఇలానే తీసుకొని ఇందులో మళ్ళీ కొంచెం ఉప్పు కారం అన్నీ వేసి మిక్స్ చేస్తారు. ఇప్పుడు నేను కొద్దిగా మళ్ళీ ఉప్పు ఇట్లా వేస్తున్నాను, లైట్గా కారం కొద్దిగా మనం తినేవారికి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో మనం టమాటోలు, సన్నగా తరిగిన టమాటో, అలాగే కొంచెం గరం మసాలా, చాట్ మసాలా వేసి ఇలాంటి గంటతో కలుపుకోవాలి మనం. భార్గవి. ఇప్పుడు ఇందులో మనము కొంచెం పెరుగు, ఉల్లిపాయలు, నిమ్మకాయ రసం, ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. సర్వింగ్ ప్లేట్లోకి రెడీ అయిందండి చాట్ అయితే, బఠానీ చాట్. కొన్ని ఉడికించిన బఠానీలు కూడా పైన చేసుకుందాం. ఓకేనండి. వేడివేడిగా బఠానీ చాట్ అయితే రెడీ అయిందండి. టమాటా ముక్కలతో ఇలా ఈ విధంగా మళ్ళీ ఉడికించిన బఠానీ పైన వేసానండి. తింటే టేస్ట్ మొత్తం చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇలానే చేస్తాను. మా పాప వాళ్ళ ఇంట్లో ఉంది, తింటా అనేది, తన కోసం చేస్తున్నాను. ఈ విధంగా చూడండి, వేడివేడిగా చాట్, బఠానీతో చాట్ అయితే రెడీ అయిందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ అండి.